హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేచురల్ రోజ్ వాటర్ గురించి చెప్తానండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేంటంటే అండి, ఇప్పుడు మనకి రోజ్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, ఆ నేచురల్ ఫ్లవర్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం రోజ్ పెటల్స్ తీసుకోవాలండి. చూడండి ఇలా ఉంటాయి. ఇవి తీసుకొని మనం ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత వీటిని బాగా ఆరబెట్టుకోవాలండి. అవి ఎలా అంటే మనం తుంపితే పొడేలాగా ఉండాలి. సో నేనైతే దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అవి ముందే మనకి ఆరబెట్టి వస్తాయి అన్నమాట ప్యాకింగ్లోనే. సో ఇలా ఉంటాయి చూడండి ఒకసారి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోని 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే యాడ్ చేస్తున్నాను. మనం ఎంత అయితే చేసుకోవాలనుకుంటామో అంత క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలండి. నేనైతే సరిపోయేంత తీసుకున్నాను అనమాట. ఓకే, మీకు నచ్చినంత తీసుకోండి. సో అందులోనే మనం ముందుగా తీసుకున్న పెటల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూడండి మొత్తం అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో అలా మిక్స్ చేసుకుంటే మొత్తం వాటర్లో కలిసిపోయి మంచిగా అప్పుడు కూడా మంచిగా బాయిల్డ్ అయిపోతాయి అన్నమాట. చూడండి అలా చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. సో బాగా బాయిల్డ్ అయితేను దాంట్లో ఉన్నది వాటర్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. సో చూడండి బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. అప్పుడు ఆవిరిపోకుండా బాగా ఉడుకుతుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకోండి. చూడండి ఎట్లా ఉడికిపోతున్నాయో. సో ఇలా వాటర్లోకి మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి. రోజ్ వాటర్ తయారవుతుంది. సో ఇలా కలర్ చూసారు ఎంత నీట్గా ఉందో. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, కాకపోతే మనం వాటిని బాగా డ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. నేను బాగా డ్రై చేసినవి నేను ఆన్లైన్ చేసుకున్నాను కాబట్టి థిక్ మెరూన్ కలర్లో వచ్చిందనమాట. సో నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ బాయిల్ చేసిన వాటర్ అనేది వడకట్టుకోండి. సో మొత్తం ఇట్లా వడకట్టుకోవాలి. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం బయట కొనే రోజ్ వాటర్ కాకుండా మనం న్యాచురల్గా చేసుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో అలా తీసేసుకోండి మొత్తం. సో ఇలా తీసేసుకోవాలన్న తర్వాత చూడండి నేను మళ్ళీ వేరే బౌల్లోకి యాడ్ చేసుకుంటాను అనమాట. ఆ కలర్ కూడా మనకి చూసారా ఎంత థిక్ కలర్లో వచ్చిందో, థిక్ మెరూన్ కలర్ లాగా వచ్చిందనమాట. సో నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నేను వేరే బౌల్లోకి చల్లార్చుకున్నాను అనమాట. సో చూడండి కలర్ అయితే చాలా బాగుంది. దీనివల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయన్నమాట. సో అదేంటంటే మనం హెయిర్కి వాడచ్చు, ఫేస్కి వాడచ్చు, అలాగే మనం ఫుడ్ ఐటమ్స్లో కూడా దాని ఫ్లేవర్ కోసం అని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇట్లా దీన్ని బాగా యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నేచురల్ ప్రోడక్ట్స్ వాడుతూ మీరైతే హెల్త్ని చాలా కాపాడుకోండి. సో నేనైతే ఇలా ఒక బాటిల్ని అయితే తీసుకున్నాను. సో అందులోకి ఇప్పుడు మనం తీసుకొని స్కాల్ప్ పట్టించండి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చూడండి అలా మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ చేస్తారు కదా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అండ్ బిర్యానీ, అట్లాంటి వాటిలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం సపరేట్గా కొని యూజ్ చేస్తారు, అదేం లేదు, మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 3 టైప్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.